బుచ్చిరెడ్డిపాలెం మండలం పంచేడు మినగల్లు రహదారి వద్ద నూతనంగా నిర్మిస్తున్న 33/11 kV విద్యుత్ ఉప కేంద్రానికి భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొని భూమి పూజ చేశారు. అనంతరం యుద్ధంలో వీరమరణం పొందిన మురళీ నాయక్ మృతికి సంతాపం తెలిపారు. 2 నిమిషాలు మౌనం పాటించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల రైతుల కల నేడు విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణంలో నెరవేరబోతుందన్నారు. 2,80,00,000 రూపాయలతో విద్యుత్ ఉప కేంద్రాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణం ద్వారా మండలంలోని పరిసర ప్రాంతాల్లో వోల్టేజ్ సమస్యను తగ్గించబోతున్నామన్నారు. ఇప్పటికే కుర్తిపాలెం గ్రామంలో ప్రారంభమైన సబ్స్టేషన్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, సోలార్ వినియోగంపై ప్రతి ఒక్కరు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. సోలార్ వినియోగం కోసం ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని చెప్పారు. సోలార్ ఏర్పాటు చేసుకోవడం వల్ల వచ్చే లాభాలపై అధికారులు ప్రతి గ్రామంలో అవగాహన కల్పించాలని సూచించారు. ఇప్పుడు మన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కరెంటు గారు రమేష్ చౌదరి గారు మాట్లాడతారు. 120 యూనిట్స్ 3 కిలోవాట్ అయితే 360 యూనిట్స్ వస్తుంది. మంత్లీకి యావరేజ్ పైన ఇలా బిగించుకుంటాం. ఏదైనా నుంచి డీసీ బాక్స్కి వస్తుంది. డీసీ బాక్స్ నుంచి ఇన్వర్టర్కి వస్తుంది. ఈ ఇన్వర్టర్ ఏం చేస్తుందంటే డీసీ పవర్ని ఏసీగా కన్వర్ట్ చేసి ఏసీ బాక్స్కి వచ్చి ఏసీ బాక్స్ నుంచి 120 యూనిట్స్ వస్తుంది. 1 యూనిట్స్ 3 కిలోవాట్ అయితే 360 యూనిట్స్ వస్తుంది. మంత్లీకి యావరేజ్ పైన ఇలా బిగించుకుంటాం. ఏదైనా నుంచి డీసీ బాక్స్కి వస్తుంది. డీసీ బాక్స్ నుంచి ఇన్వర్టర్కి వస్తుంది. ఈ ఇన్వర్టర్ ఏం చేస్తుందంటే డీసీ పవర్ని ఏసీగా కన్వర్ట్ చేసి ఏసీ బాక్స్కి వచ్చి ఏసీ బాక్స్ నుంచి మన మీటర్కి వస్తుంది మేడం. మన ఇంట్లో ఉన్న మీటర్ తీసేసి నెట్ మీటర్ వస్తుంది మేడం. అది ట్రైన్ తగ్గుతాం మీటర్. అంటే మనం వాడుకుని మిగిలినది గవర్నమెంట్కి వెళ్తుంది. గవర్నమెంట్కి వెళ్ళిన దాన్ని యూనిట్కి 2 రూపాయల లెక్కన మన అకౌంట్లో వేస్తాం మేడం. దీనికి సబ్సిడీ ఉంది మేడం. 3 kVకి వచ్చి 78,000 సబ్సిడీ మేడం. 2 kV వచ్చి 6,000 సబ్సిడీ. ఈరోజు ఇది మనం సాధించిన విజయంగా అనుకోవాలి. అమర్నాథ్ రెడ్డి అన్న ద్వారా ఈరోజు మనకి ఈ స్థలం లభించింది. ఎందుకంటే మనకి చాలా రోజుల ముందు మన ఎలక్ట్రికల్ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ గారు 2 సబ్స్టేషన్లు మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 133 సబ్స్టేషన్ కూడా మనకి ఇచ్చున్నారు. దానికి కూడా మనం స్థలం ఎదుగుతున్నాము. కంప్లీట్గా డెల్టా ఏరియా అయిన మన కోవూరు నియోజకవర్గంలో మనకి కనీసం ఒక 30 సెంట్లు 40 సెంట్లు స్థలం, అనుకూలమైన స్థలం ఎతకడానికి కూడా ఎంతో టైం పట్టింది. మేబీ ఇదివరకు ఉండేదేమో, గత ప్రభుత్వం అంతా ఆక్రమించేసినట్టున్నారు. ఇప్పుడు ఏమి మనకి గవర్నమెంట్ స్థలాలు అనేవి లేకుండా పోయినాయి. సో మనము ఇక్కడ ఈ అన్నని రిక్వెస్ట్ చేసి మా సబ్స్టేషన్స్ వెనక్కి వెళ్తాయి. ఈ ప్రాంతంలో యాక్చువల్గా పంచేడు మినగల్లు ప్రాంతంలో రైతులు ఎన్నో ఏళ్ల నుంచి ఈ సబ్స్టేషన్ కోసం కలలు కంటున్నారు. వాళ్ళ కలలు తీర్చాలి అని చెప్పి మన ఎంఆర్ఓ గారు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మేము అందరము కలిసి ఈ అమర్నాథ్ అన్నని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన ముందుకొచ్చి ఇప్పుడే చెప్పారు, చాలా థ్యాంక్స్ అన్న. అంటే మీరు వచ్చి మా పొలంలో సబ్స్టేషన్ కట్టడమే మా అదృష్టం అమ్మ అని చెప్తున్నారు. ఇలాంటి మనుషులున్న మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈ